ఉన్న రామరాజు గురించి వినే ఉంటాం. కాదు అని అతనితో గొడవ పెట్టుకున్న వాళ్ళు శవాలుగానే మిగిలిపోయారు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కేశవరావు కేసు అంతవరకు వచ్చింది. అమ్మ నేను లైబ్రరీకి వెళ్తా. వీడికే నువ్వు ఇచ్చేదానికి 3 అంతులు ఎక్కువ ఇచ్చి నా పక్కన కూర్చుండి పెట్టుకుంటా. బహుశా కాస్త ఎక్కువ వస్తుందని అనుకున్నాడేమో అన్న. తప్పకుండా కోర్టు వెనకాల ఇంకెన్ని సంవత్సరాలు తిరుగుతావు చేశారు? చాలా మంది ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇలాంటి లుచ్చానా కొడుకులు భూమిని వదిలే ప్రసక్తి లేదు కాదు వీటినే కంటిన్యూ చేస్తానంటే కోడి పీకల కోసేటట్టు మనుషుల పీకల కూడా కోస్తామని చెప్పాలి కదా.